పెద్దాయన ఎమోషనల్, బొత్స సత్యనారాయణ ఎమోషనల్. చీపురుపల్లి నుంచి నాకు తండ్రి లాంటి వాడు అని అన్న అంటా ఉంటాను. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ తెలిసినవాడు. గొప్ప మెజారిటీతో అన్నను ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. సోషల్ మీడియా ట్రెండింగ్లో బొత్స ఎమోషనల్ వీడియో. వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్న అనుబంధమే కారణమా? తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కర్లేని పేరు బొత్స సత్యనారాయణ. సీనియర్ రాజకీయవేత్తగా అనేకసార్లు ఉన్నత పదవులు చేపట్టిన వ్యక్తిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎందరికో రాజకీయ గురువుగా, అనేక మందిని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, కాకలు తీరిన రాజకీయ నేతలను తయారు చేసిన ఘనత ఆయనదే. బహుశా ఆయన తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో క్రైసిస్ చూసి ఉండవచ్చు, వాటిని చాకచక్యంగా పరిష్కరించి ఉండొచ్చు. కానీ ఇటీవల విజయనగరం జిల్లా మేమంతా సిద్ధం బస్సు యాత్ర సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బొత్సను చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిచయం చేసే క్రమంలో ఆయన ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. బొత్స వంటి సీనియర్ నేత ఎంత ఎమోషనల్ అవ్వడం ఎప్పుడూ చూడలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంబోధిస్తూ బొత్స తనకు తండ్రి లాంటి వారని అనగానే బొత్సకు ఒక్కసారిగా స్వర్గీయ రాజశేఖర రెడ్డితో ఉన్న అనుబంధం ఒక్కసారిగా ఎమోషనల్ రూపంలో బయటకు వచ్చిందని భావించక తప్పదు. నేటి రాజకీయాల్లో కొన్ని సందర్భాలు కాకతాళీయంగా, మరికొన్ని ఆర్టిఫిషియల్గా జరుగుతూ ఉంటాయి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ పార్టీలతో సంబంధం లేకుండా ఎమోషనల్కి గురయ్యారు. అంటే బహుశా బొత్స రాజశేఖర రెడ్డి యొక్క అనుబంధం గురించి తెలిసి ఉండవచ్చు. తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎంతో మంది ముఖ్యమంత్రులతో, ప్రధానులతో, కేంద్ర మంత్రులతో సత్సంబంధాలున్న జగన్మోహన్ రెడ్డితో ఉన్న బాండింగ్ ప్రత్యేకమైందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది. ప్రస్తుతం ఈ సందర్భం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలలో, బొత్స అభిమానుల్లో చర్చనీయాంశమైంది. ప్రతిరోజు సోషల్ మీడియాలో లక్షలాది మంది వీడియోస్ ప్రజలను రకరకాల అనుభవాలను గురి చేస్తూ ఉంటుంది. కానీ ఈ వీడియో మాత్రం కొంతకాలం వైసీపీ శ్రేణుల మధ్యలో గుర్తుండిపోతుంది అనడానికి సందేహం లేదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.